వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటు ఎందుకు వేయాలి? ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పాదయాత్రలో తను చూసిన కష్టాలు ఏవైతే ప్రతి ప్రాంతంలో ప్రతి వర్గంలో చూశాడో అవన్నీ కూడా దూరం చేశారు. ఇంతకన్నా ఏం కావాలి? పాలన అనేటువంటిది చేతకాని ముఖ్యమంత్రి, అవునా కాదా? అది చంద్రబాబు నాయుడు. ఆయనే ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన ప్రజలకు సంబంధించిన అనేక వెల్ఫేర్ స్కీమ్స్కి తూట్లు పొడిచారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలకి మళ్ళీ ముఖ్యమంత్రి అయి తూట్లు పొడిచాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి, మళ్ళీ తూట్లు పొడుస్తాను అని చెప్తే ప్రజలు స్టేట్ డివైడ్ అయింది కాబట్టి ఇతను ఏదో చేసేస్తాడని నమ్మి అనవసరంగా మనం నమ్మామనేది తెలుసుకున్నారు. సో ఇంకా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే పరిపాలన చేత కాదు చంద్రబాబు నాయుడికి అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాక అర్థమైంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి 30 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఆయన పరిపాలించే విధానం సూపర్గా చేశారు. ఎందుకంటే ఆయన అనేక గవర్నమెంట్స్లో వర్క్ చేశారు కాబట్టి ఆయనకి పరిపాలన మీద పట్టొచ్చింది. కానీ జగనన్న వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడైనా కూడా తండ్రిలాగా పెద్ద మనసున్న వ్యక్తి కాబట్టి ఈరోజు తాను ఇచ్చిన ప్రతి వాగ్దానం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చాడో 99.9% చేసేసాడు. అంటే ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. మరి అదే స్టేట్ డివైడ్ అయ్యింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని చంద్రబాబు నాయుడు చెప్తుంటే అతను ఇంకా అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. అలాంటి ఒక స్టేట్ని ఈరోజు ఏ విధంగా అభివృద్ధి వైపు నడిపిస్తూ ఏ విధంగా ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్నారు అంటే ఇది పరిపాలన అంటే. కాబట్టి ఇన్ని రోజులు మనం అనుకున్న చంద్రబాబు నాయుడు పరిపాలన కేవలం పచ్చ పత్రికలు, పచ్చ ఛానళ్ళు ఇచ్చిన వాటిని చూసి నమ్మాము, కానీ అతనికి రాదు అనేది ఇప్పుడు అర్థమైంది. అంటే కొత్త ఒక వింత పాత కురవత అంటారు.